హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మరొక వికెట్ పడింది జనసేన పార్టీలో. శ్రీమతి వినుత కోట శ్రీకాళహస్తిలో చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. మన రాష్ట్రంలో జనసేన పార్టీ నుంచి పనిచేస్తున్న యూత్లో ఒకళ్ళు నెల్లూరులో ఉండే వ్యక్తి అయితే మరొకళ్ళు వినుత కోట, మరొకళ్ళు ఇక్కడ భీమిలి నియోజకవర్గం నుంచి పంచకర్ల సందీప్ లాంటి వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టీలో పనిచేస్తూ ఉంటారు. క్షేత్ర స్థాయిలో జనాలతో కలిసి తిరుగుతూ ఉంటారు. వినుత కోట ఆమె హస్బెండ్ చంద్రబాబు కూడా వాళ్ళతో కలిసి అంటే ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉండేవారు. వీళ్ళు పార్టీ నుంచి కూడా టికెట్ ఆశించారు 2024లో. కానీ అక్కడ రాజకీయ సమీకరణాల కారణంగా ఎప్పటి నుంచో రాజకీయ దురంధరులైన ఫ్యామిలీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి తనయుడికి అక్కడ సీట్ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఆమె చాలా రోజుల పాటు కొంత కిలుక వహించారు. వాస్తవానికి పార్టీలో ఉంటూనే అక్కడ సహకారం కూడా అందివ్వలేదు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడికి ఎలక్షన్లో సహకరించక చాలా ఇబ్బంది పెట్టారనేది కూడా ఆ రోజుల్లో మనం వార్తలు చూసాం. అలాగే ఒకానొక దశలో పార్టీని వేడతారని చివరికి పవన్ కళ్యాణ్ గారు పిలిచి వాళ్ళని సముదాయించి మరి పంపించారు. అయినప్పటికీ పార్టీలో ఎప్పుడూ అక్కడ ఏదో ఒక రకంగా అక్కడ ఇష్యూస్ సృష్టిస్తూనే వస్తున్నారు. సో అవి మాత్రమే ఇప్పటి వరకు వినుత కోట గురించి వింటున్నాం. అయితే తాజాగా ఆమె మీద హత్య కేసు ఆరోపణలు వచ్చాయట. అందుకోసం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని లేఖ రాశారు. లేఖలు ఏముందంటే, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడమైనది. ఎందుకు దూరంగా ఉంచారు? ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆమెను దూరంగా ఉంచారు. ఎందుకంటే ప్రతి ఇష్యూలో తెలుగుదేశం పార్టీ తోటి చాలా ఇష్యూస్ క్రియేట్ చేసి మరి ఇబ్బందులు సృష్టిస్తూ ఉంది అనేది ఆమె మీద వస్తున్న ఆరోపణలు. సో టీవీ రామారావు అంశాన్ని, వినుత కోట అంశాన్ని చాలా డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం ఉంది. టీవీ రామారావు అనే వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక స్థాయి ఉన్న వ్యక్తి. కానీ వినుత కోట ఇప్పటికిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న వ్యక్తి. సో చాలా చిన్నవాళ్ళు, అంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబంతో పోలిస్తే కాస్త చిన్నవాళ్ళే. సో వీళ్ళకి భవిష్యత్తు కూడా ఉంది, రాజకీయ భవిష్యత్తు. చక్కగా వీళ్ళు క్యాంపెయిన్ కూడా చేసుకోగలుగుతున్నారు. కానీ వీళ్ళు చేస్తున్న ఇష్యూస్ చాలా సార్లు పార్టీ దృష్టికి వచ్చి అందుకోసం పార్టీ వాళ్ళని కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా సూచించినట్టుగా ఈ లెటర్ ద్వారా తెలుస్తోంది. ఆమెపై చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలో శ్రీమతి వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించడం అనేది ఇది వాస్తవానికి వచ్చిన లేఖ. అంటే ఇక్కడ మనం టీవీ రామారావు ఇష్యూని, ఇటు వినుత కోట ఇష్యూని చాలా డిఫరెంట్ గా చూడాలి. వినుత కోట హత్య కేసు ఆరోపణలో చెన్నైలో ఆమె భర్త చంద్రబాబును అరెస్ట్ చేశారట. ఇది ఒకసారి హత్య కేసు ఆరోపణలు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశాక పార్టీ నుంచి బహిష్కరించడం మినహా వేరే మార్గం లేదు. పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన పార్టీ క్రమశిక్షణకు సంబంధించి చాలా చాలా గట్టిగా ఉంటారు. ఆ విషయంలో మనం చూస్తున్నాం. కానీ ఎంత గట్టిగా అంటే ఒక సందర్భంలో టీవీ రామారావు లాంటి వాళ్ళని హక్కుల కోసం నోరెత్తిన వాళ్ళని కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు వస్తారు. అఫ్ కోర్స్ దాని మీద చాలా ఎత్తున భగ్గుమంది జనసేన శ్రేణులని భగ్గుమన్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా జోక్యం చేసుకున్నారు. దాని మీద ఒక కమిటీ వేశారు. 2 వారాల్లో ఒక నివేదిక అందించాలన్నారు. మొత్తం మీద ఆ అంశం చల్లబడిందని చెప్పాలి. బట్ ఇది చాలా డిఫరెంట్ అంశం. ఇది చాలా హత్య కేసు ఆరోపణలే కాకుండా మొదటి నుంచి కూడా ఎలక్షన్ టైంలో కూడా ఆమె కూటమికి భిన్నంగా ప్రవర్తించారని ఆమె మీద ఆరోపణలు వచ్చున్నాయి. సో చెన్నై సమీపంలోని కూవం నదిలో యువకుడి మృతదేహం లభించిందట. దీన్ని ఎవరిదబ్బా అని చూడగా శ్రీకాళహస్తి ఇన్ఛార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబుల వద్ద ఒక అతను డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీహెచ్ రాయుడు, అంటే శ్రీనివాసులు రాయుడు. ఇతను బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడట. ఇతను వినుత కోట అలాగే చంద్రబాబు వద్ద నమ్మిన బంటుగా చాలా కాలంగా పనిచేస్తా ఉన్నాడు. సో ఎంతలా అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుడిగా అనమాట. డ్రైవర్ గా ఏ రోజు వాళ్ళని చూడలేదు, వాళ్ళు కూడా చూడలేదు, ఇతను కూడా అలా లేడు. సో వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడిలాగా, ఆమెకు ఒక తమ్ముడో లేకపోతే ఇంకొకటి అలా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిలాగా ఉన్నాడు అనమాట. అలాంటి వ్యక్తిని ఎవరు అంటున్నారు, సోషల్ మీడియాలో వస్తుంది, వాళ్ళ మీద ఎంత భక్తి అంటే వినుత కోట పేరు కూడా తనకి పచ్చబొట్టుగా వేయించుకున్నాడు అని చెప్తున్నారు. అలాంటి వ్యక్తికి వీళ్ళకి మధ్య ఎటువంటి విభేదాలు వచ్చాయో తెలియదు. కానీ జూన్ 21న వినుత కోట ఒక లేఖను విడుదల చేశారు. సో అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా అందులో పేర్కొన్నారు. జూన్ 21 అంటే దాదాపుగా 20 రోజులు అవుతోంది. విధుల నుంచి తొలగించిన తర్వాత శ్రీనివాసులు చేసే పనులకు మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా ప్రకటించింది. ప్రకటించిన తర్వాత వ్యూహాత్మకంగా తమ వద్ద నుంచి తీసేసేమని హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని గోడౌన్లో కొన్ని రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత అతన్ని చంపేసి
నదిలో పడేశారు. అది కూవం నదిలో చెన్నైలో కొట్టుకొస్తే అక్కడ పోలీసులు పట్టుకున్నారు. తిరిగి చూసి ఇతను ఫలానా డ్రైవర్ గా పనిచేశాడంటే వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద కొంత ఏదో మనం పోలీసులు దర్యాప్తు చేయవలసిన అంశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, అతన్ని చిత్రహింసలు పెట్టారంటే వీళ్ళ రహస్యాలు అతని దగ్గర ఏమున్నాయి, ఆ రహస్యాలు బయట పెట్టకూడదనా లేకపోతే ఆ రహస్యాలు తిరిగి ఇవ్వాలని ఏ రకమైన హింసలకు గురి చేశారు, సో ఏంటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. మొత్తం మీద జనసేన పార్టీ సరైన నిర్ణయమే తీసుకుంది. బహిష్కరణ వేటు సమంజసమే. ఈవెన్ జానీ విషయంలో పోక్సో ఆరోపణలు వచ్చిన వెంటనే జానీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ ఆ ఆరోపణలు నిజమా కాదా నిరూపణ చేసేంత వరకు పార్టీ నుంచి దూరంగా ఉండాలని సస్పెండ్ చేశారు. అదే సమయంలో రామారావు విషయంలో సో కేవలం క్రమశిక్షణ తప్పి కూటమి స్ఫూర్తికి విఘాతంగా మీరు మాట్లాడినందుకు మిమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నామన్నారు. అంటే వాళ్ళు పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరించలేదు వాళ్ళని. కానీ ఇక్కడ వేరు, వినుత కోటాని ఆమె భర్త చంద్రబాబుని పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే ఇందులో చాలా నిజాలేవో దాగి ఉన్నాయి. పార్టీ కూడా నమ్మింది. అక్కడ స్థానికంగా కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతాం. శ్రీకాళహస్తిలో వీళ్ళిద్దరే అతన్ని చంపించి అలాగే అతన్ని నదిలో పడేశారని పోలీసుల దర్యాప్తులో పూర్తి స్థాయి విచారణలో వివరాలన్నీ వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ దంపతులు ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించారు.